ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పార్టీకా? కానీ ఆయన ఏంటి సూటు బూట వేసుకున్నారే? పార్టీ అంటే పబ్బు పార్టీ కాదు మిస్ అమ్మా, ఆఫీసర్స్ పార్టీ. ఆ మాత్రం సూట్ వేసుకుని వెళ్ళాలిగా. అంటే మా పై ఆఫీసరు కింద ఆఫీసర్స్ అందరిని పిలిచి పార్టీ ఇస్తున్నాడు మిస్ అమ్మా. ఏ ఎందుకు? మొన్న ఆపరేషన్ దివాళీ సక్సెస్ అయిపోయింది కదా. ఓ, ఆ ఆపరేషన్ లో పాల్గొన్న ఆఫీసర్స్ అందరిని పిలిచి చిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అంతే. ఓ. ఏ ఆ పార్టీకి ఆడవాళ్ళు రారా? అమ్మా ఎందుకు రారు, జంటలు జంటలుగా వస్తారు. మరి మీ సార్ ఏంటి సోలోగా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు? అది నాకేం తెలుసు. జంటగా వెళ్ళడానికి ఆయనకి లేరా? ఏమో వెళ్ళి నువ్వు అడుగు, నీకు వెళ్ళాలని ఉందా? అందుకే కదా అడుగుతున్నాను. నన్ను అడిగితే ఏమి లాభం మిస్ అమ్మా, వెళ్ళి సార్ని అడుగు. రాతోడు రాతోడు నువ్వు అడగచ్చు కదా ప్లీజ్. ఇది మరీ బాగుంది. పార్టీకి వెళ్ళాలనుకుంది మీరు, మళ్ళీ నన్ను అడగమంటావేంటి? అమ్మో ఇందులో నేను ఇన్వాల్వ్ అవ్వనమ్మా. ప్లీజ్ 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 రాతోడు, ప్లీజ్ 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 రాతోడు ప్లీజ్. హెల్ప్ చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది మిస్ అమ్మా. నాకు హెల్ప్ చేయవా? చూడు మిస్ అమ్మా, భార్యాభర్తల మధ్య మూడో మనిషి ఇంటర్ఫీర్ అవ్వకూడదు. వెళ్ళి సారీని నువ్వే అడుగు. అడిగితే ఆయన ఏం చెప్తారో? ఏముంది, ఎస్ సార్ నో ఏదో ఒకటి చెప్తాడు. ఆయనకి పార్టీకి తీసుకెళ్లాలని ఉందో లేదో. ఒప్పుకుంటే రమ్మంటారు, లేకపోతే ఆయన ఒక్కడే వెళ్తాడు. అది కాదు రాతోడ్, నాకు ఆయనతో వెళ్ళాలనుంది. అయితే వెళ్ళి నువ్వే అడుగు. హే రాతోడ్, ప్లీజ్ 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 ప్లీజ్. మిస్ అమ్మా ఎందుకు నువ్వు అంతలా మొక్కమాట పడతావు అడగటానికి? వెళ్ళి అడుగు. ధైర్య సాహసే పార్టీ తోటడాయ్. రాతోడ్ రాతోడ్ రా. అమ్మో ఏమంటారు ఏంటో. రండి గుప్తా గారు, రండి రండి చూడండి. ఎందులకు బాలిక మమ్మల్ని చెటకు తీసుకొచ్చితివి? అయ్యో ఆ చూడండి. నీ పతిదేవుణ్ణి ప్రతిదినము చూస్తూనే ఉన్నావు కదా బాలిక. ఈ రోజు ఆయన స్పెషల్ గా కనిపిస్తున్నారు కదా. ఆ? హ, అంతటి ప్రత్యేకత ఏమున్నదో? సూటు బూటు వేసుకొని ఆయన సినిమా హీరోలా ఉన్నారు. ఆ అయ్యో ఆయనకి నా దిష్టి తగిలేలా ఉంది. హ, మరీ అంతగా మురిసిపోవలదు బాలిక. అటు పిమ్మట ఈర్ష్య పడవలసి వచ్చును. నేనెందుకు ఈర్ష్యపడతాను? హ, మీ శ్రీవారికి ఆ వస్త్రములను ఇచ్చినది నీ సహోదరే. అవునా? ఉమ్, అంటే ఆ సూట్ ఇచ్చింది భాగీనా? ఆ అవును బాలిక, నీ సహోదరి ఇచ్చిన వస్త్రముల అలంకరణలో మీ శ్రీవారు అందముగా ఉన్నారని నీవు మురిసిపోవుచున్నావు. మాకు కడువింతగా ఉన్నది. ఇందులో ఏముంది? ఈర్ష్యపడాల్సింది అంతకన్నా ఏముంది? మీరు మరీ చెప్తారు గుప్తా గారు. కాసేపట్లో నీకే బోధపడునులే. అక్క అక్క హాయ్. రా భాగి. అయ్యో నా చెల్లెలు వస్తుందని చెప్పొచ్చు కదా గుప్తా గారు. మీరెప్పుడు వచ్చారు? ఇక్కడేం చేస్తున్నారు? అది నీకోసం వచ్చాను భాగి, నీకోసం వచ్చాను. ఏంటో అక్క, నువ్వు ఎప్పుడు కనిపిస్తావో ఎప్పుడు మాయమైపోతావో ఏం తెలీదు. ఏం చేస్తాం భాగి, అంతా విధి. విధా? అంటే పని పనిలో ఉన్నప్పుడు నేను కనిపించను, లేనప్పుడు కనిపిస్తాను.
అంతేలే, పనుంటే ఇంట్లో ఉంటాం, లేదంటే బయట ఉంటాం. ఏంటి భాగి, ఎందుకు ఇలా డల్గా మాట్లాడుతున్నావు? మా ఆయన్ని చూసారా అక్క? చూస్తూ ఉన్నా. ఏంటక్క? ఆ, 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 అదే ఆ, చూశాను. సూటు బూటు వేసుకొని పార్టీకి రెడీ అయ్యారు కానీ నన్ను పిలవట్లేదు. హ్మ్? అయ్యో, నీతో కలిసి వెళ్ళట్లేదా? లేదక్క, అదే కదా నా బాధ. నోరు తెరిచి అడుగుదామంటే ఏమంటారో అని భయంగా ఉంది. ఏ మాత్రం దానికి భయం ఎందుకు? అడగచ్చు కదా. అడుగుదామనే అనుకున్నాను, ఓ, కానీ అడగలేకపోతున్నాను. ఇలాంటి సిచ్యువేషన్ నీకు వస్తే నువ్వేం చేస్తావు అక్క? ఏముంది, సరాసరి ఆయన దగ్గరికి వెళ్తాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, నన్ను తీసుకెళ్ళండి అని అడగకుండా, వెళ్ళిన చోట జాగ్రత్తగా ఉండండి, ఆల్రెడీ నేను మీతో రావట్లేదు అని 1కి 10 జాగ్రత్తలు చెప్తాను. ఆ, అప్పుడు ఆయనకే అర్థమైపోయి నన్ను తీసుకెళ్తారు. అలా ఎప్పుడన్నా జరిగిందా అక్క? ఎన్నోసార్లు వెళ్ళాం. ఆయన నేను పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళాం. ఏ ఆయన? ఆ, ఆ, అదే మా ఆయన. అయితే నన్ను కూడా అలా చేయమంటావా అక్క? చెయ్యమని చెప్తున్నాను. నువ్వు మీ ఆయన పార్టీకి వెళ్ళండి బాగి. చాలా థ్యాంక్స్ అక్క, మంచి ఐడియా ఇచ్చావు. ఇది వర్కౌట్ అయితే పార్టీ నుంచి తిరిగి వచ్చాక నీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. హ్యాపీగా మీ ఆయనతో పార్టీకి వెళ్ళేసిరా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అక్క. ఆ. బాయ్. ఎందుకు నవ్వుతున్నారు? నీకేమీ అనిపించటం లేదా బాలిక? ఆ? ఏమనిపించాలి? నీ పతిదేవుణ్ణి నీ సహోదరిని విధి కలుపును అని మేము చెప్పితే మీ జ్ఞప్తికి ఉన్నదా? ఆ, అవును చెప్పారు. విచిత్రముగా నీచేతనే విధి వారిరువురిని ఒకటిగా చేయనున్నది. ఆ? అదేంటి గుప్తా గారు? అది ఏ విధి? ఇప్పుడు వారు వెళ్ళబోయే ప్రదేశమున ఒక అద్భుతము జరగనున్నది. అద్భుతమా? అవును, నీ మరుజన్మకు అంకురార్పణ జరగబోవుచున్నది బాలిక. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు గుప్తా గారు. విధిని అవగతము చేసుకొనుట ఒక్కొక్క మారు ఆ విధాతకు కూడా సాధ్యపడదు బాలిక. హ, అటువంటిది కాలము చేయు మాయాజాలము మానవ మాతృరాలివి. నీకు ఎటుల అవగతమగును? ఏం జరగబోతుంది గుప్తా గారు? హ్మ్?